మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2019 నవంబర్లో రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మేషరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, కేతువులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. ఇక రాహువు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగిలిన గ్రహాలన్నీ అంటే రవి, కుజ, బుధులు సప్తమ భావంలోనూ అంటే సప్తమ రాశిలోనూ తదుపరి అష్టమ రాశిలోనూ సంచారం చేయటం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ ఓవరాల్గా ఈ గ్రహ సంచార స్థితి చూస్తే ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెల పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా చక్కటి మంచి శుభ ఫలితాలని సూచించటం అనేటువంటిది మనకి ఆనందకరమైన అంశంగా గోచరిస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే కుజగ్రహం సప్తమ స్థానంలో అలాగే 6వ స్థానంలో, షష్ఠ స్థానంలో, సప్తమ స్థానంలో సంచారం చేయటం, రవి బుధులు సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేయటం వలన ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి మేషరాశి వాళ్ళకి ఈ నెల గోచరిస్తోంది. అంటే అన్నీ ఉన్న అలునోట్లో శని ఉందన్నట్టుగా అన్ని రకాల యోగాలు, అన్ని రకాల భోగాలు, ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా మంచి అనుకూలమైన స్థితి సంచారం జరగటం వలన ఏది పట్టుకున్నా విజయం సాధించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ సప్తమ అష్టమ రాశుల్లో ఈ చిన్న గ్రహాలైనటువంటి ఈ గ్రహాల సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ప్రతి చిన్న విషయానికి అమితంగా ఆందోళన చెందేటువంటి పరిస్థితి, అలాగే అకారణంగా వైరము ఏర్పడేటువంటి స్థితి, ఒక విచిత్రమైన పరిస్థితి మేషరాశి వాళ్ళకి ఈ నెల గోచరిస్తోంది. కారణం ఏంటంటే అపాత్రదానం చేసేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకి ఉంటుంది. కారణం ఏంటంటే మేషరాశి వాళ్ళని ఎవరినైనా సరే చక్కగా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అని పొగడగానే అనర్హులకి, అపాత్రులకి అంటే ఏమాత్రం అర్హత లేనటువంటి వాళ్ళకి సహాయం చేయటం వలన వాళ్ళు మీకు కావలసిన సమయంలో మీకు అనుకూలించకపోగా అంటే సహకరించకపోగా మిమ్మల్ని వ్యతిరేకించడం వలన, మిమ్మల్ని చాటుగా విమర్శించడం వలన ఈ గ్రహస్థితి అలాంటి పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్లడం వలన మిమ్మల్ని ఈ నెలలో కొద్దిగా ఇబ్బందుల పాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మీరు తప్ప ఇంకొక ఆల్టరేషన్ లేకపోవటం, అంటే ఈ పని ఈ వ్యక్తి అయితేనే చేస్తాడు, ఈ పని ఈ వ్యక్తి మాత్రమే చేయగలడు, మరొకళ్ళు దీన్ని సమర్థవంతంగా నిర్వహించలేరు అనేటువంటి పరిస్థితులు ఈ నవంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి ఉండడం వలన శత్రువులైన మిత్రులైనా ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీ నుంచి సహాయం పొంది మీతో పాటు కలిసుండి మీకు పూర్తిగా సహకరించి తీరవలసినటువంటి పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నవంబర్లో స్పష్టంగా గోచరిస్తోంది. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నామంటే ప్రధాన గ్రహాలన్నీ మంచి అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రహం భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం వలన పితృవర్గీయుల రీత్యా కానీ, పూర్వపుణ్యం రీత్యా కానీ, దేవాలయాలు ధర్మ సంస్థాపన రీత్యా కానీ మంచి శుభ ఫలితాలు, శుభయోగాలు జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా చిన్న గ్రహాలు రవి, కుజ, బుధులు యొక్క వ్యతిరేక సంచారం వలన అకారణమైనటువంటి విరోధాలు, అకారణమైనటువంటి కలహాలు, అకారణమైనటువంటి మాటలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇటువంటి విచిత్రమైన గ్రహస్థితి ఈ నవంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే మీరు ఈ నవంబర్ నెలలో పిక్నిక్లు, విహారయాత్రలు, వినోదయాత్రలు అంటే విహార యాత్రలకి మీరు ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ ఒక చిన్న విషయం ఏంటంటే రవికుజుల సంచారం
అంత సమంజసంగా లేదు కాబట్టి, అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ జల ప్రదేశాల్లో అలాగే వాహనాలు నడిపేటప్పుడు కానీ, అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది చెప్పదగిన సూచన. జల ప్రదేశాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవటం, ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో సెల్ఫీలు తీసుకోవటం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో నిషిద్ధం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు మాత్రం చేయవద్దు. కుజగ్రహ వ్యతిరేకత వలన రక్త సంబంధమైన వ్యాధులు కానీ, గాయాలు కానీ, అనుకోని ఇబ్బందులు కానీ, అనుకోని అనారోగ్య సమస్యలు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ కాస్త జాగ్రత్తని పాటించినట్లయితే మేషరాశి వాళ్ళకి ఎదురులేని విజయాలు ఈ నవంబర్లో గోచరిస్తున్నాయి. శుభకార్యాల నిమిత్తం మీరు ఈ నవంబర్లో డబ్బుని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయటం అనేటువంటిది కొంత విచిత్రమైన విషయంగా కనపడుతుంది. సాధారణంగా మీరు అనుకుంటే తప్ప ఖర్చు చేయని మనస్తత్వం ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఒక రకమైనటువంటి వైబ్రేషన్లో విపరీతంగా శుభకార్యాల నిమిత్తం 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 1000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా నేను ఖర్చు పెట్టిన శుభకార్య నిమిత్తం, దేవాలయాల నిమిత్తం, ధర్మ కార్యాల నిమిత్తమే నేను ఖర్చు పెట్టాను కనుక అది నాకు మంచే చేస్తుంది అనేటువంటి భావన మీలో స్పష్టంగా ఏర్పడుతుంది. కారణం ఏంటంటే భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరగడం వలన మీరు ఇటువంటి పుణ్యక్షేత్ర సందర్శన కోసం, పుణ్యకార్యాల కోసం, దేవాలయ సందర్శన కోసం, శైవ ఆలయాలని సందర్శించటం కోసం మీరు ఖర్చు చేయటం అనేటువంటిది మీకు వ్యక్తిగతంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇకపోతే మీకు ఈ కుజగ్రహ, రవిగ్రహ సప్తమ అష్టమ స్థాన సంచారం వలన మెడనొప్పి, నడుము నొప్పి, తలనొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అలాగే రక్త సంబంధమైన సమస్యలు, అలాగే కొద్దిపాటి గాయాలు, దెబ్బలు తగలటం అనేటువంటిది ఖచ్చితంగా కనపడుతోంది. దీని పరిహారం కోసం, కుజగ్రహ దోష పరిహారం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం కానీ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ, కుమారస్వామి అనేటువంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి మెరూన్ కలర్ వస్త్రాల జతని సమర్పించడం వలన కానీ, లేని పక్షంలో ఒక బ్రహ్మచారికి కానీ, లేదంటే పెళ్లి కాని బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ, లేదా ఒక ఎర్రటి బ్రాహ్మణుడికైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మెరూన్ కలర్ వస్త్రాల జతని దానం చేయటం వలన కుజగ్రహ అనుగ్రహం కలిగి శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ నెలలో గోచరిస్తోంది. అలాగే రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం సూర్యోదయ పూర్వమే లేచి సూర్యుడు ఉదయించే సమయానికి నమస్కారం గనక చేయగలిగేటట్లయితే రవిగ్రహ అనుగ్రహం కలిగి అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయి అధికార యోగం పట్టడం అనేటువంటిది ఈ నెలలో స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే అనారోగ్య సమస్యల నుంచి దూరమయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ రెమెడీ అనేటువంటిది మిమ్మల్ని దగ్గరగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే నమస్కార ప్రియో భాస్కర, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే సూర్యుడికి ఒక నమస్కారం చేయడం వలన ఆయన ఎంతో సంతోషపడి మనకి అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని, అఖండమైన ఐశ్వర్యాన్ని, అఖండమైన అధికారాన్ని కట్టబెట్టేటువంటి స్థితి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామిలో ఆ శక్తి ఉంది గనక మీరు ఒక్క చిన్న రెమెడీ పాటించేటట్లయితే మీకు మంచి రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఆరోగ్య లాభం కలుగుతుంది. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే సూర్యుడి అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే వద్దన్న ఎంత దీర్ఘరోగులైనా సరే ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. సహజంగానే ఎంతో కష్టపడి, ఎంత కష్టాన్నైనా తట్టుకుని శ్రమ చేసి కష్టపడి పైకి వచ్చే మనస్తత్వం ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది. సహజంగానే మీకు అనారోగ్య సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా నేను చెప్పిన రెమెడీని కనుక పాటించేటట్లయితే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో గృహ మార్పు కనపడుతోంది. అంటే నూతన గృహాలని, వాహనాలని కొనుగోలు చేస్తారు. చక్కగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు. అలాగే వాళ్ళ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యాపారాలని వృద్ధి చేసుకోవటానికి బ్యాంకు రుణాలకు అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం రుణాలు మంజూరు అవుతాయి. వాళ్ళ వ్యాపార విస్తరణ
ప్రజలందరూ ఈర్ష్యపడే స్థాయిలో జరిగేటువంటి పరిస్థితి ఈ నెల గోచరిస్తోంది. ఇకపోతే విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలం, మంచి ర్యాంకులు సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకి కొద్దిపాటి అధికారుల రీత్యా ఇబ్బంది కలగటం అనేటువంటిది ఈ నెలలో ప్రభుత్వోద్యోగస్తులైన ప్రైవేటు ఉద్యోగస్తులైన వాళ్ళపై అధికారుల నుంచి కొంత ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితి ఈ నవంబర్ నెలలో గోచరిస్తోంది. దానికి పరిహారంగా ఇందాక నేను చెప్పినట్లుగా రవికి గనక శాంతి చేసుకోగలిగితే లేదా ఆదిత్య హృదయాన్ని గనక చదవగలిగితే మీకు ఇటువంటి సమస్యల నుంచి తేలికలో బయటపడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే అవివాహితులకి మంచి వివాహయోగ్యమైన కాలం, చక్కటి సంబంధం కుదరటం, చక్కటి సంబంధం రీత్యా అంగరంగ వైభవంగా వివాహం జరగటం అనేటువంటిది ఈ అవివాహితులకి ఈ నవంబర్ నెల శుభదాయకమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. ఇకపోతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడపటం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఒక శుభ సూచకంగా చెప్పబడుతోంది. ఇకపోతే సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. సంతాన అభివృద్ధి చూసి సంతోషపడతారు. అలాగే సంతానం మీ మాట వినటం అనేటువంటిది మీకు ఈ నెల బోనస్గా కనపడుతోంది. అంటే మీరు సంతానాన్ని చేసిన గారావం రీత్యా వాళ్ళు మీ మాట వినేటువంటి పరిస్థితి ఉండదు గతంలో. కానీ రాను రాను వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు అనుకూలంగా మారటం అనేటువంటిది మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇకపోతే మేషరాశి వాళ్ళకి లక్కీ నెంబర్స్గా 1, 3, 9 అని చెప్పబడుతున్నాయి. అలాగే ప్రతికూలమైన నెంబర్లుగా 5, 7, 8 చెప్పబడుతున్నాయి. అనుకూలమైన కలర్స్గా రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్లు చెప్పబడుతున్నాయి. అంటే ఎరుపు రంగు, నారింజ రంగు, బంగారు రంగు. అలాగే అనుకూలమైన వారాలుగా ఆదివారం, మంగళవారం, గురువారాలు అని చెప్పబడుతుంది. ఈ అనుకూలమైన అదృష్టాన్ని తెచ్చేటువంటి వారాలు, అదృష్టాన్ని తెచ్చేటువంటి అంకెల్ని మీ వాహనాల యొక్క నెంబర్లుగా, అలాగే మీ గ్యాడ్జెట్స్లో, అలాగే మీ సెల్ ఫోన్ నెంబర్స్లో ఉండేటట్లుగా చూసుకోగలిగితే అవి అత్యంత అనుకూలమైనటువంటి అదృష్ట ఫలితాలను ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ నియమాల్ని పాటించి నేను చెప్పిన ప్రతికూలమైనటువంటి అంకెల్ని వదిలేసి ఈ నెలలో ఎలాగూ కొనబోయేటువంటి గృహ వాహనాలకి అలాగే ఇటువంటి కలర్స్, నెంబర్స్ వాడడం వలన మీరు మంచి అదృష్టమైనటువంటి ఫలితాలని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.